ఇప్పుడే ట్విట్టర్లో రాజ్దీప్ సర్దేశాయ్ వీడియో ఒకటి చూశాను. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్దీప్ టర్కీపై వింత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బైకాట్ టర్కీ అంటున్నారని, అది చాలా తప్పని రాజ్దీప్ అన్నారు. ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి బొద్దిగా నాలెడ్జ్ ఉండదని, టర్కీని బైకాట్ చేయడం ఏంటని చెప్పారు. టర్కీపై బైకాట్ నినాదం ప్రభావం ఎంతగా ఉందో ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. దెబ్బ అక్కడ పడితే అరుపులు ఇక్కడ వినిపిస్తున్నాయన్నమాట. ఈ వీడియోను చూసిన తర్వాత టర్కీ పట్ల బైకాట్ నినాదం ఎంత మేరకు పనిచేస్తుందో ఓసారి చెక్ చేద్దామని ఇంటర్నెట్లో వెతికితే పాపం ఇస్తాంబుల్కు భారీ దెబ్బలు తగిలినట్లు అర్థమవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే సాధారణ భారతీయ ప్రజలు ఈ బైకాట్ నినాదాన్ని ఉద్యమంగా చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాలు కొన్ని రోజులు అప్రకటిత యుద్ధంలోకి దిగాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఉగ్రస్థావరాలపై ఉక్కు డేగలను పంపింది. కేవలం 23 నిమిషాల్లో వాటిని తుత్తునీయలు చేసింది. వందల మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. భారీ నష్టాన్ని తట్టుకోలేని పాకిస్తాన్ భారత్పై ప్రతిదాడికి దిగింది. భారీగా క్షిపణులను, డ్రోన్లను పంపింది. ఇలా మన దేశంపైకి పంపిన డ్రోన్లలో ఎక్కువ శాతం టర్కీవే. యుద్ధ సమయంలో టర్కీనే పాకిస్తాన్కి సహాయం చేసింది. చైనా సైతం బాహ్య మద్దతు ఇస్తున్న సమయంలో టర్కీ మాత్రం మరో అడుగు ముందుకు వేసి పాక్కు సహాయం చేసింది. ఉగ్రవాద దేశపు ఎయిర్ ఫీల్డ్ మొత్తం క్లోజ్ అయినా టర్కీ విమానం మాత్రం ఆ దేశ గగనతలంలో విహరించింది. పాకిస్తాన్కు భారీగా మందుగుండు సామాగ్రిని మోసుకు వెళ్ళింది. పాకిస్తాన్కు తన బహిరంగ మద్దతు ప్రకటించింది. కాశ్మీర్ ముమ్మాటికి పాకిస్తాన్దే అని చెప్పింది. మన దేశానికి ఆ ప్రాంతంపై ఎటువంటి హక్కు లేదని వాదించింది. టర్కీ కాదు కదా, మరే దేశం పాకిస్తాన్కు సహకరించినా భారత్ కాలి గోటుని కూడా పీకలేకపోయాయి. టర్కీ డ్రోన్లన్నిటినీ మన దేశం తుక్కుతుక్కుగా కూల్చేసింది. యుద్ధం ముగిసింది. పాకిస్తాన్పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. ఆ దేశంపై పలు ఆంక్షలను విధించింది. అదే సమయంలో పాకిస్తాన్కి సహకరించినందుకు టర్కీకి ఈ ఆంక్షలు తప్పలేదు. భారతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆంక్షలను విధించాయి. ఈ బైకాట్ నినాదానికి భారత ప్రభుత్వం మొదటి పునాదిరాయిని వేసింది. తన వంతుగా టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ సెలిబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని రద్దు చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇస్తాంబుల్కు చెందిన సెలిబీ ఏవియేషన్ హోల్డింగ్ అనుబంధ సంస్థ అయిన సెలిబీ ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, కన్నూర్, బెంగళూరు, హైదరాబాద్, గోవా, అహ్మదాబాద్, చెన్నై సహా 9 ప్రధాన భారతీయ విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. దీనికి అనుమతులు రద్దు చేయడంతో ఇక ఆ కంపెనీ తట్టాబుట్టా సర్దుకొని టర్కీకి వెళ్ళిపోయింది. ఈ ఉద్యమంలో భారత ప్రభుత్వం ఒక రాయి మాత్రమే వేసింది. దానికి ఒక్కో ఇటుక పేర్చి టర్కీకి సమాధి కట్టేయాలని భారత వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. దీని ఫలితంగా ఇప్పుడు టర్కీ టూరిజం డమాలంది. టూరిజంపై టర్కీకి అత్యధిక ఆదాయం వస్తుంది. అందులోనూ భారత పర్యాటకులు ఎక్కువ మంది టర్కీకి వెళ్తుంటారు. దీంతో ఇకపై భారత్లో విదేశీ టూర్లను ప్లాన్ చేసే ట్రావెల్ ఏజెన్సీలు టర్కీని లిస్టులో నుంచి తీసేయాలని అనధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఫలితంగా టర్కీ టూరిజాన్ని భారత్ బ్యాన్ చేసినట్లయింది. బైకాట్ టర్కీ ట్రెండింగ్లోకి వచ్చినప్పటి నుంచి భారత్ నుంచి టర్కీ టూరిజం 80% తగ్గింది. చాలా మంది టూర్లు క్యాన్సిల్ చేసుకున్నారు. కరోనా తర్వాత ప్రతి ఏడాది టర్కీ టూరిజం 20% పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది అది పూర్తిగా పడిపోయింది. పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న టర్కీ, అజర్బైజాన్ వంటి దేశాలను టూరిస్టులే వద్దనుకుంటున్నారు. 6 రోజుల్లో టర్కీ, అజర్బైజాన్ వెళ్లాల్సిన టూరిస్టులు 50% మంది తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. మేక్ మై ట్రిప్ సైట్లో క్యాన్సిలేషన్లు 250% పెరిగాయి. దాదాపు ఇవన్నీ టర్కీ టూర్. ఇక ఈజీ మై ట్రిప్ కూడా 22% క్యాన్సిలేషన్లు పెరిగినట్లు తెలిపింది. టూరిస్టులు మాత్రమే కాదు, వ్యాపారులు కూడా ఈ బైకాట్ నినాదంలో భాగమయ్యారు. టర్కీ నుంచి వచ్చే దిగుమతులపై కూడా భారత వ్యాపారులు స్వచ్ఛందంగా బ్యాన్ విధించారు. టర్కీ యాపిల్స్కి ఈ సీజన్లో భారత్లో డిమాండ్ ఎక్కువ. ఈ యాపిల్స్ వ్యాపారమే దాదాపు 1200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఈ సీజన్లో 1200 కోట్లు టర్కీకి వెళ్ళవు. ఆ మేరకు మన వ్యాపారులు టర్కీ వ్యాపారాన్ని రద్దు చేసుకున్నారు. ఆ దేశం నుంచి వచ్చిన యాపిల్స్ని తిప్పి పంపించేస్తున్నారు. టర్కీ మార్బుల్స్కి భారత్తో పాటు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ మార్బుల్స్ని కూడా మన వ్యాపారులు తీసుకోవడం లేదు. టర్కీ మార్బుల్స్ ఇక మాకొద్దు అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే టర్కీకి మార్బుల్స్ని ఆర్డర్ పెట్టిన స్థానిక వ్యాపారులు వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. గతంలో మా వద్ద టర్కీ యాపిల్స్ అమ్మబడును, మా షాప్లో టర్కీ మార్బుల్స్ ప్రత్యేకం అని గొప్పగా చెప్పుకునే వ్యాపారులు సైతం ఇప్పుడు తమ వద్ద టర్కీ సరుకు లేదు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. వీటికి తోడు భారత్లోని పలు యూనివర్సిటీలు టర్కీ వర్సిటీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
సాధారణంగా పలు దేశాల్లో ఉన్న యూనివర్సిటీలు విద్యార్థులకు మెరుగైన చదువులు అందించేందుకు ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటాయి. కానీ టర్కీ ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో యూనివర్సిటీలు సైతం ఆ దేశాన్ని దెబ్బకొట్టాయి. వీటికి తోడు టర్కీకి అధిక మొత్తంలో ఆదాయాన్ని అందించే సినిమాల నిర్మాణాన్ని కూడా ఆపివేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే భారతీయ సినీ నిర్మాతలు టర్కీలో షూటింగ్స్ పెట్టుకోవద్దని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అన్ని భారతీయ చిత్ర నిర్మాతలను కోరింది. భారత మీడియా వినోద పరిశ్రమలోని 36 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యున్నత సంస్థ ఈ అభ్యర్థన చేసింది. దీంతో ఆ దేశానికి తిప్పలు తప్పేలా లేవు. భారతీయులు మాల్దీవ్స్ ని బైకాట్ చేసినప్పుడే మన సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. అయినా కూడా టర్కీ అదే తరహా పంతాను అవలంబించి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ బైకాట్ టర్కీ నినాదంలో భారత ప్రభుత్వం పాత్ర కంటే సామాన్యుల పాత్రే చాలా ఎక్కువగా ఉంది. అందుకే రాజ్దీప్ సర్దేశాయ్ దీని పట్ల మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. బైకాట్ నినాదాన్ని ప్రభుత్వం మాత్రమే అనుసరించాలట. ప్రజలు ఇలాంటి నినాదాల పట్ల దూరంగా ఉండాలట. పాపం ఆవేదన చెందుతున్నారు. తన అభిమాన దేశం టర్కీ నాశనం అవుతుంటే అందుకోసం రాజ్దీప్ సర్దేశాయ్ ఆవేదన చెందుతున్న వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. ఏదేమైనా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని, కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సనాతన ధర్మం, దేశహితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నామన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి. రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవ్వరూ సహాయం చేయరు, చూస్తున్న మీరు తప్ప. మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.